సమరం రాగం తానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెక్కు చెదరని రక్త కన్నీరు రికార్డ్ ప్రముఖ నటులు నాగభూషణం గారు నటించిన రక్త కన్నీరు నాటకం సృష్టించిన రికార్డులు, దాని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఒకే ఒక టీం, ఒకే ఒక వ్యక్తి సారథ్యంలో 1956 నుండి 1996 మధ్య 5432 ప్రదర్శనలతో టికెట్ పెట్టి మరీ ప్రజల్ని రప్పించిన నాటకం రక్త కన్నీరు. దీనిని అంత విజయవంతంగా నడిపిన చుండి నాగభూషణం పేరు దరిమిలా రక్త కన్నీరు నాగభూషణంగా స్థిరపడిపోయింది. 25 ఏళ్ల కాలం పాటు తెలుగు రాష్ట్రాలలో అప్రతిహతంగా విజయాలతో సంచలనం కలిగించిన ఈ నాటకానికి మాతృక తమిళంలో ఎంఆర్ రాధా ప్రదర్శించిన రక్త కన్నీర్. అప్పట్లో రైల్వేలో చిన్న ఉద్యోగం చేస్తూ సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్ళి చిన్న చితక వేషాలు మాత్రమే వేస్తున్న నాగభూషణం ఎంఆర్ రాధా రక్త కన్నీర్ నాటకాన్ని చూశారు. దానికి స్క్రిప్ట్ ఏదని రాధాని అడిగితే స్క్రిప్ట్ లేదు, కాపీరైటు లేదు అని తెలిసింది. దాంతో పాలగుమ్మి పద్మరాజు గారితో కలిసి అనేక సార్లు ఎంఆర్ రాధా నాటకాన్ని చూసిన నాగభూషణం ఆయన చేతే స్క్రిప్ట్ రాయించుకొని జైత్రయాత్ర ప్రారంభించారు. ఈ నాటకం ప్రదర్శనకు డైలాగులు మారిపోతాయి. స్థానిక రాజకీయాలపైన, నాయకులపైన సెటైర్లు, చెణుకులు విసురుతూ జనరంజకంగా ప్రదర్శనలను రూపుదిద్దేవారు నాగభూషణం. ఈ నాటకంపై ఆధారపడి 50 నుండి 60 కుటుంబాలు బతికేవి. నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఒక బస్సులోనూ, ఆ వెనుక నాగభూషణం దంపతులు ఒక కారులోనూ బయలుదేరేవారు. ప్రముఖ నటీమణులు వాణిశ్రీ, శారదలు మొదట్లో ఈ నాటకంలో నటించారు. డబ్బింగ్ జానకి, తెలంగాణ శకుంతల కూడా నటించారు. ప్రజానాట్య మండలి కళాకారుడు బి గోపాలం సంగీతం సమకూర్చేవారు. నాటకంలో సుందరి పాత్ర కోసం ఎన్నుకున్న సీత అనే నటినే నాగభూషణం తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. క్లుప్తంగా ఈ నాటక కథ జమీందారీ కుటుంబానికి చెందిన గోపాలం ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి పాశ్చాత్య సంస్కృతిని నరనరాన జీర్ణించుకుని భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఈసడించుకుంటూ సుందరి అనే వేసే వలలో పడతాడు. తల్లిపోరు పడలేక అయిష్టంగా ఇందిరను పెళ్లి చేసుకుని శోభనం రోజే ఆమెను వదిలేస్తాడు. సర్వ సంపదలను సుందరికి కైంకర్యం చేసి చావు బతుకుల్లో ఉన్న తల్లిని చూడటానికి కూడా వెళ్ళడు. గోపాలానికి కుష్ఠవ్యాధి సంక్రమించటం, సుందరి ప్రమాదంలో మరణించటం, ఆ ఇంట్లో వాళ్ళు ఇతన్ని బయటకు గంటటం, భిక్షగాడిగా మారిన గోపాలం అంత్యదశలో భార్య ఇందిరను గుర్తించి క్షమాపణను కోరి తప్పుకు ప్రాయశ్చిత్తంగా తన మిత్రుడు రమణతో ఇందిరకు పెళ్లి చేసి కన్నుమూయడం. ఇది రక్త కన్నీరు కథ. పురుషులు చెడు వ్యసనాలకు బానిసలై ధనమదం, అహంకారంతో సాంసారిక జీవితాన్ని నాశనం చేసుకుంటూ స్త్రీల రక్త కన్నీరుకు కారణం కాకూడదనే ముగింపు గొప్ప సామాజిక ప్రయోజనాన్ని చేకూర్చింది. తన స్వంత ఊరైన నెల్లూరులో మొదటి ప్రదర్శనతో ప్రారంభించి చివరి ప్రదర్శనను కూడా నెల్లూరులోనే ముగించారు నాగభూషణం. ప్రదర్శన ద్వారా వచ్చే డబ్బుతో ఖర్చులు, నటీనటుల బత్తెంపోను, మిగిలిన డబ్బుని ఆయా ప్రాంతాల్లోని కమ్యూనిస్టు పార్టీకి, ప్రజా సంఘాలకు పంచటమే కాక 70వ దశకంలో పునర్నిర్మాణం గావింపబడిన ప్రజా నాట్య మండలికి 19 సంవత్సరాల పాటు అధ్యక్షునిగా కూడా పనిచేసి 1963లో ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు నాగభూషణం. రక్త కన్నీరు నాటకం విజయ పరంపర కారణంగా సినిమాల్లో కూడా నాగభూషణానికి ముఖ్యమైన పాత్రలు వచ్చాయి. అయితే అక్కడ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి నెల మొదటి వారం మాత్రం సినిమాలకు కాల్ షీట్లు ఇవ్వననే షరతుతో ఆ వారాన్ని నాటక ప్రదర్శనకు కేటాయించేవారు ఆయన. 350 చిత్రాల్లో నటించిన నాగభూషణం ప్రతినాయకుడి పాత్రకు అప్పటి వరకు ఉన్న ఫైటింగులు, కత్తి యుద్ధాలనే ఇమేజ్ని పక్కకు పెట్టి కన్నింగ్ విలనిజాన్ని ప్రవేశపెట్టారు. నాగభూషణం తర్వాత రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్ తదితరులు ఈ వరవడిని కొనసాగించారు. రక్త కన్నీరు నాటకాన్ని ఎంఆర్ రాధా తమిళంలో చలనచిత్రంగా నిర్మించి తెలుగులోకి డబ్ చేయగా
ఎంఆర్ రాధాకు తెలుగులో నాగభూషణమే డబ్బింగ్ చెప్పారు. మళ్ళీ తెలుగులో ఇలాంటి నాటకం రావాలని ఎందరో కోరుకున్నారు. చెక్కు చెదరని రికార్డులతో రక్త కన్నీరు నాటకం ఎటువంటి ప్రపంచం సృష్టించిందో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని సాహిత్యాంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.